ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలోని వెలిగొండ ప్రాజెక్టు మరియు ప్రత్యేక జిల్లా కోసం జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ తలపెట్టిన పాదయాత్ర 6వ రోజు తర్లుపాడు గ్రామం నుండి బయలుదేరి బోడిచెర్ల మిట్టమీదపల్లి తిప్పాయపాలెం మరియు చింతకుట్ట గ్రామాల వరకు చేరుకున్నారు. ఈ పాదయాత్రకు జనసేన పార్టీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంకొండ సాయిబాబా, కాంగ్రెస్ పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ సైదా, సిపిఐ పార్టీ మార్కాపురం నియోజకవర్గ నాయకులు అందే నాసరయ్య, ఆమ్ ఆద్మీ పార్టీ మార్కాపురం నియోజకవర్గ నాయకులు సుదర్శన్ తదితరులు మద్దతు తెలియజేశారు. మీ నాయకులు తీసుకెళ్లి పరిశీలించండి, నిజంగా టన్నెల్ అయిందా కాలేదా, రేపు బటన్ నొక్కితే నీళ్లు వస్తాయా. మనది వరద ప్రాంతం, వరదలు వస్తే 40 రోజులు పారితే తప్ప దాదాపు 40 టీఎంసీ నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. అది వాస్తవం. శ్రీశైలం డ్యాంలో నీళ్లు గడిగట్టిపోయినాయి. ఇప్పుడు బటన్ వేస్తే వచ్చే పరిస్థితి, నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు అర్జెంటుగా జాతికి అంకితం చేస్తామంటారు. ఎక్కడ మీరు జాతికి అంకితం చేస్తారు? R&R ప్యాకేజ్లో నిర్వాసితులు ఉన్నారు పాపం, రోజు వాళ్ళు సబ్ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ వాళ్ళ చుట్టూ అయ్యా మా డబ్బులు మాకేంటి అయినా తిరుగుతూ ఉన్నారు. మరి మీరు గమనించాలి, అది వాళ్ళని అక్కడ ఖాళీ చేయకుండా ఏ రకంగా మీరు జాతికి అంకితం చేస్తారని సభాముఖంగా ప్రశ్నిస్తా ఉన్నా. ముందు మీరు ప్రకటించండి R&R ప్యాకేజ్, సంతోషపడతాం. R&R ప్యాకేజ్ ప్రకటించండి. 11 కోట్ల నిర్వాసితులు వాళ్ళ నష్టపరిహారం ఏంటి, వాళ్ళ జ్ఞాపకాలను, వాళ్ళ పూర్వీకుల జ్ఞాపకాలను, వారి యొక్క పూర్తి స్థాయి వాళ్ళ ఎఫర్ట్ అంతా వాళ్ళ పూర్వీకుల జీవన విధానాన్ని వదులుకొని, వాళ్ళ జ్ఞాపకాలను వదులుకొని బయటకు వస్తున్న వాళ్ళను ఈ రకంగా హింసిస్తున్నారు. 6 లక్షల కోట్లు మీరు వివిధ పథకాలకు పెట్టినప్పుడు మన ప్రాంత వెలుగొండ రైతులకు మీరు ఎందుకు నిర్లక్ష్యం చేసి కేవలం 1100 కోట్ల కోసం వాళ్ళు ఎందుకు అల్లాడిస్తున్నారని సభాముఖంగా అడుగుతున్నాను. బాధపడేది 3 గ్రామాలు 4 గ్రామాల ప్రజలను మీరు అనుకోవడానికి లేదు. ఎందుకంటే వాళ్ళందరికీ అండగా నిలవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఇక్కడ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ అందరూ కూడా మీరు సహకరించాలి. అక్కడ వైకాపా వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు అక్కడ నివసిస్తూ ఉన్నారు. మరి వారికి మద్దతుగా మీరు ఉండాల్సిన అవసరం లేదని నేను అడుగుతా ఉన్నాను. మరి ఇవన్నీ కూడా ఎవరో ఒకరు చెప్పండి చేయండి నిజంగా అయిపోయారు. చాలా మంది పొదిలి ఆ సెక్టర్లు అందరూ అనుకుంటున్నారు అయిపోయిందంట కదా సార్, రేపు మాకు నీళ్ళు వస్తాయంట. కానీ ఇంకంత అమాయకత్వంగా చైతన్యం లేకుండా ఉన్నారు మన పార్టీ జనాలు. కాబట్టి వైసీపీ నాయకులందరూ నేను కోరుతా ఉన్నాను, మీరు మీ ఎమ్మెల్యేలను గట్టిగా అడగండి, పోయి